హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి ఓ అమ్మ కథ. ఏవండి, ఆ పేపరు చదవడం ఆపండి. మీ అమ్మగారు బట్టలన్నీ సర్దేసుకుంటున్నారు, ఎటో వెళ్తున్నారు, ఎక్కడికో అడగండి గాబరాగా అన్నది శాంతి తన భర్తతో. ఏదైనా ఊరు వెళ్తుందా? మా చెల్లి ఏమైనా రమ్మందా అమ్మను? అక్కడికే వెళ్తుందేమో, అయినా నాకు చెప్పలేదు అమ్మ. మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అమ్మని నువ్వు ఏమైనా అన్నావా? అడిగాడు శాంతి భర్త. ఇది మరీ బాగుంది. అత్త కోడలు అన్నాక ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు జరగవా ఏంటి? ఏదో నిన్న మాట అనుకున్నాము, అంతదానికే వెళ్ళిపోతుందా అన్నది శాంతి. నీకు ఎన్నిసార్లు చెప్పాను తనతో గొడవ పెట్టుకోవద్దు అని? అయినా నువ్వు అసలు నా మాట విననే వినవు అని అంటూ ఉండగానే పిల్లలిద్దరూ పరుగున వచ్చేశారు. వచ్చి, అమ్మ, నాన్న తొందరగా రండి, నానమ్మ ఎటో వెళ్ళిపోతుంది, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంట అన్నారు పిల్లలు. అంతలోనే తల్లి లోపల నుండి వచ్చి, వెళ్ళొస్తాను నాన్న భాస్కర్, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అంది తల్లి. అదేంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చెల్లి రమ్మని ఫోన్ చేసిందా? ఏం లేదురా, నేనేమీ చెల్లి దగ్గరికి వెళ్ళట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో ఉండి మీతో ప్రతిరోజు మాటలు పడుతూ, తినే బుక్కెడు తిండి కోసం ఎన్నో తిట్లను భరిస్తూ, నానా చాకిరీ చేస్తూ ఒక విలువలేని జీవితం ఇక్కడ. నాకు చేతనైన పని బయట ఉండి 10 ఇండ్లలో వంట చేసుకుంటూ ఉంటే ఎంతో మర్యాదగానూ ఉంటుంది. నేను మర్యాదగా బతకవచ్చు. మీరు ఇరువురు ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోగానే పిల్లలకు టిఫిన్స్ వాళ్లకు తినిపించడము, ఇల్లు వాకిలి గిన్నెలు బట్టలు ఇలా ఇంటెడు చాకిరి నేను చేసినా కూడా ఒక పని మనిషి కంటే హీనంగా నన్ను మీరు చూస్తున్నారు. కోడలు ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో ఉన్న పనులను లెక్క పెట్టుకుంటుంది, పాలు పెరుగు గిన్నెలను చూసుకుంటూ ఉంటుంది. నేనేదో మీ సంపాదన అంతా ఒక్కదాన్నే తినేస్తున్నాను అని ఆవిడ అభిప్రాయం కాబోలు. దాంతో ఏ పిల్లి మీదనో ఎలుక మీదనో పెట్టి నన్ను తిడుతూ ఉంటుంది. అవన్నీ నీకు తెలుసు. అయినా కూడా నువ్వు నీ భార్యని ఏమీ అనవు. ఏదో మాట వరుసకు అలా ఎందుకంటావో అని అనడమే తప్పించి, అసలు మరోసారి నీ కన్న తల్లిని అలా అననీయకుండా నువ్వు చూడగలుగుతున్నావా? నేను మీ ఇంట్లో చేస్తున్న ఈ చాకిరీకి వేరే ఇంట్లో ఎక్కడ చేసినా కూడా నాకు నెలకు 6,000 జీతంతో పాటు ఇంత తిండి పెట్టి మంచి మర్యాద ఇస్తారు. కానీ ఇక్కడ నా సొంత కొడుకు ఇంట్లో నేను స్వేచ్ఛగా ఒక దగ్గర కూర్చోలేను. నా ఇల్లే కదా అని ఒక పండు తినలేను, ఏదీ చెయ్యలేను. అసలు ఒక తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద మీరు ఏది ఇవ్వడం లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండడం? నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను ఎందుకు ఇబ్బంది పడడం? అందుకే వెళ్తున్నాను. అదేంటమ్మా, నువ్వు మరీ చిన్నపిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టు చేస్తున్నావు. నువ్వు అలా బయటికి వెళ్ళి వేరే ఇంట్లో ఇలా వంట చేసుకుంటూ ఉంటే నలుగురు నన్ను ఏమనుకుంటారు? నలుగురిలో నాకు చిన్నతనం కాదు, నా పరువు తీయడానికి నువ్వు ఇలా చేస్తున్నావా అని అడిగాడు కొడుకు. నీకు పరుగు పోవడం, నీకు చిన్నతనం కావడం ఇవన్నీ ఇప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతే అవుతున్నాయి. అంతేకాని నేను ఇంట్లో ఉండి రోజు నేను పడే అవమానాలు నీకు ఎక్కడ కనిపించవు. అసలు నాకంటూ ఒక ఆత్మాభిమానం లేదు, ఉండకూడదు కూడా అంది తల్లి. అదేంటమ్మా అలా అంటావు? ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి, అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఎంతవరకు బాగుంటుంది? నాపై నా పిల్లలపై ప్రేమ లేదా నీకు? మాపై ఏ కాస్త ప్రేమ ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు.
అమ్మా అన్నాడు కొడుకు. సరేరా అలాగే, కానీ మరి నాకు నెలకు జీతం ఎంత ఇస్తావు చెప్పు అని అడిగింది తల్లి. అదేంటి, సొంత కొడుకు ఇంట్లో ఉండి కూడా నువ్వు చేసే పనికి జీతం అడుగుతావా? ఇది మరీ చోద్యం అంది కోడలు. మరి సొంత కొడుకు అని నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఇన్ని రోజులు నన్ను నానా మాటలు అన్నప్పుడు ఈ ఇంటి మనిషిని అని నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు డబ్బులు అడిగేసరికి ఇంటి మనిషిని అని గుర్తుకు వస్తుందా అనగానే కోడలు, అమ్మో, ఈ ముసలావిడ ఇంట్లో నుండి వెళ్ళిపోతే బండెడు చాకిరి నాకే పడుతుంది. పైగా చూసిన వాళ్ళు కూడా అత్తని ఇంట్లో నుండి గెంటేసింది అని నానా మాటలు అంటారు. ఈవిడతో మంచిగా మాట్లాడాలి, లేదంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాను అంటుంది. లేదా ఇంట్లో ఉంటే డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఈవిడ చేసే పనిని పనివాళ్ళు కూడా చేయలేరు కాబట్టి ఈవిడతో మంచిగా ఉంటే సరిపోతుంది అని అనుకుని, నన్ను క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అనను. నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి, పొరపాటు అయ్యింది అంది కోడలు. కొడుకు, కోడలు, మనవరాలు బ్రతిమిలాడేసరికి ఆ తల్లి మనసు కరిగిపోయి ఇంట్లో ఉండడానికి సిద్ధపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.